కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నాడు జాతీయ ఏకతా దివస్ సందర్భంగా ప్రధాని మోదీ నెహ్రూని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు సార్. కశ్మీర్ విలీనం కాకుండా పటేల్కు నెహ్రూ అడ్డుపడ్డారు, జమ్మూ కాశ్మీర్ పాపం కాంగ్రెస్ దే అని చెప్పేసి. సో అంటే అప్పుడు జరిగిన అంశాన్ని ఇప్పుడు మోదీ ఎందుకు రేస్ చేస్తూ ఉన్నాడు సార్, నెహ్రూ అంశాన్ని? అంటే ఇప్పుడు నెహ్రూ కుటుంబం ప్రత్యర్థి కదా. నెహ్రూ కుటుంబం ప్రత్యర్థి గనక దేశానికి నెహ్రూ కుటుంబం ద్రోహం చేసింది అని ఎస్టాబ్లిష్ చేయాలన్నది బీజేపీ లక్ష్యం. అందులో నెహ్రూ బీజేపీకి ఐడియాలజీకి ఒక రకంగా యాంటీ క్లైమాక్స్ లాంటి వ్యక్తి. ఆయన సెక్యులర్ సైంటిఫిక్ అవుట్లుక్ ఉన్నత నాయకుడు. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో చూడాలి. ఒకవేళ జమ్మూ కాశ్మీర్ అసలు భారతదేశంలోనే విలీనం కాకుండా పోయేదా? ఎందుకంటే మనకు తెలుసు అప్పుడు బీజేపీకి పూర్వంగా సైద్ధాంతికంగా సన్నిహితంగా ఉన్న సంఘాలు కశ్మీర్ రాజుకు సపోర్ట్ చేశాయి. కశ్మీర్ రాజు స్వతంత్ర దేశం కావాలని ప్రయత్నించాడు. ఆ రాజు హిందూ సంఘాలకు, ఆ రోజు బీజేపీకి పూర్వాశ్రమ సంఘాలకు సన్నిహితులు కూడా. ఆయన కుటుంబం కూడా తర్వాత కూడా బీజేపీ అనుబంధ సంఘాలకు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళకి ఆ సన్నిహితంగా. సో అందువల్ల ఆ రాజు స్వతంత్ర దేశం కావాలని కోరుకున్నాడు కూడా. అందువల్ల అప్పుడు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో పెద్ద ఉద్యమం నడిచింది. పాకిస్తాన్ కూడా గెరిల్లాలను పంపించింది. ఆ సమయంలో నెహ్రూ సైన్యం రంగంలో దిగి నెహ్రూ సైన్యాన్ని పంపించాడు. అప్పుడు భారత సైన్యం రంగంలో దిగి అప్పుడు కశ్మీర్ విలీనానికి ప్రక్రియ పూర్తయింది. అందువల్ల ఆ హిస్టరీని మనం డిస్టార్ట్ చేయకూడదు. అయినా అప్పుడు ఏమైందని పక్కకు పెడదాం. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది 2 సార్లు. కార్గిల్ యుద్ధంలో ఓడిపోయింది పాకిస్తాన్. మరి ఎందుకు ఆ పాక్ ఆక్రమిత కశ్మీర్ని స్వాధీనం చేసుకోలేదు? నిన్నక మన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పూర్తిగా దెబ్బతిన్నది. అది బీజేపీయే చెప్తోంది కదా. పూర్తిగా మామూలుగా దెబ్బతినలేదు, పూర్తిగా దెబ్బతిన్నది. బతుకులాడుకున్నారు, కాళ్ళబేరానికి వచ్చారు కదా. మరి అప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ తీసేసుకుంటే అయిపోయేది కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం పాకిస్తాన్ 2 ముక్కలు చేసింది కదా. మీరు పాకిస్తాన్ 4 ముక్కలు చేయండి. ఇప్పుడు నెహ్రూ టైంలో ఏం జరిగింది అన్నది 80 ఏళ్ల క్రితం 75 ఇయర్స్ 80 ఇయర్స్ 8 దశాబ్దాల క్రితం చరిత్రకు ఎవరి భాష్యం వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ భాష్యం కాంగ్రెస్ చెప్తుంది, బీజేపీ భాష్యం బీజేపీ చెప్తుంది. అందువల్ల ఆ భాష్యంతో ఇప్పుడు గ్రౌండ్ సిచ్యువేషన్ మారదు. ఇప్పుడు గ్రౌండ్ సిచ్యువేషన్ మారాలి అంటే ఇప్పుడు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు బాలాకోట్ స్ట్రైక్ జరిపినప్పుడు, ఆపరేషన్ సింధూర్ అప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటూ అయిపోయింది. చాలామంది ఎక్స్పర్ట్స్ వాళ్ళ ప్లాన్లతో సహా రాశారు మీకు ఎంత అవకాశం ఉంది అని కూడా. సో ఆ ప్రయత్నం కూడా చేయాల్సి ఉండే కదా. కానీ ఎందుకు ఆపారు? ట్రంప్ ట్రేడ్ అనే వెపన్ ఉపయోగిస్తే ఆపారు అని విమర్శలు వస్తున్నాయి. ఆపకపోనుంటుంది కదా. పాకిస్తాన్ ఇంత చేతిలో చిక్కిన తర్వాత ఎందుకు వదిలేశారు అనేది నా ప్రశ్న. బ్రహ్మాండమైన అవకాశాన్ని ఎందుకు వదిలేశారు? ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు తిరగబడుతున్నారు. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఓపెన్గానే ఆఫర్ ఇచ్చారు, మనం కలిసి పాకిస్తాన్ సంగతి చెప్దామని. ఇప్పటికైనా అవకాశం మించిపోలేదు. ఇప్పుడు అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వంలో పీఓకేలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నాయకత్వంలో బెలూచిస్తాన్లో జరుగుతున్నాయి. టెరికీ తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తిరగబడుతోంది. తాలిబాన్ వాళ్ళు అట్నుంచి తను నరుకొస్తున్నారు. మంచి అవకాశం. కాశ్మీర్ స్వాధీనం చేసుకుంటే అయిపోతుంది కదా. ఇంకా నెహ్రూ పైన పడి మనం ఇంకా విమర్శలు చేసుకుని కూర్చుంటే సమయం వృధా కదా. ఇప్పటికైనా మించిపోలేదు. మోడీ చరిత్రలో నిలబడతాడు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగాల్ని భారత్ స్వాధీనం చేసుకోవాల్సిందే. పాక్ ఆక్రమిత ఎందుకు? చైనా ఆక్రమణలో ఉన్న దాని గురించి ఎందుకు మాట్లాడాడు మోడీ? చైనా ఆక్రమణలో ఉన్న దాని గురించి మాట్లాడాలి కదా. సో కోయి గుసా హాయ్, ఎవరు చొరబడలేదు, ఎవరు చొరబడలేరు అని ఎందుకు చెప్పారు? ఇప్పుడు చైనా ఆక్రమణలో కూడా కాశ్మీర్లో కొంత ప్రాంతం ఉంది. మొదలు దాన్ని చైనా సంగతి కూడా తేల్చేయచ్చు కదా. అమెరికాతో కలిసైనా అమెరికాతో రక్షణ ఒప్పందం కూడా చేసుకున్నారు బ్రహ్మాండంగా. సో అందువల్ల మోడీ 11 ఏళ్ళుగా ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. పూర్తి మెజారిటీ ఉంది. దేశ ప్రజలంతా మోడీ వెనకాల ఉన్నారు. ఇంతకన్నా మంచి అవకాశం వస్తుందా? నెహ్రూ పక్క పెడదాం. నెహ్రూ దేశానికి ద్రోహం చేశారు.
మీరు దేశభక్తుల అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు జరుగుతుంది ఇది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. కాశ్మీర్లో వేర్పాటువాద భావాలు కలిగిన పీడీపీతో కలిసి 2.5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. సో అక్కడ అధికారాన్ని పంచుకున్నారు పీడీపీతో. ఆర్టికల్ 370 ద్వారా మాకు పూర్తి స్వయం ప్రతిపత్తి కావాలని పాకిస్తాన్ అడపాదడప అనుకూలంగా స్టేట్మెంట్లు ఇచ్చే మహబూబా ముఫ్తీని బీజేపీ ముఖ్యమంత్రి చేసింది కదా. అందువల్ల చరిత్రలో జరిగిన దాన్ని పదే పదే చర్చించుకున్న రాజకీయ లాభాలు పొందుడు కన్నా ఇప్పటికైనా పాకిస్తాన్ సంగతి తేల్చండి. ఇవాళ కాకపోతే రేపైనా పాక్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశ భూభాగం, అది భారతదేశంలో కశ్మీర్ అంతర్భాగం. ఆనాటి కశ్మీర్ సంస్థానం మొత్తం భారత్లో విలీనం కావాల్సిందే. అదొక్కటే అసంపూర్తిగా మిగిలి ఉన్న ఎజెండా, అన్ఫినిష్డ్ ఎజెండా. దాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే సాధించుదాం. మిత్రమేంటి?